అండి అందరికీ నమస్తే అండి. నేనైతే ఈరోజు ఏం చేయబోతున్నానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి ఇంటి దగ్గరే ఉన్నాను. సాంబార్ అయితే పెట్టాలనుకుంటున్నానండి. సాంబార్ పెడదాం. మరి ఇదిగోండి, సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసానండి. ఇదిగో దోసకాయ వేసాను, తర్వాత ఇదిగోండి బెండకాయ, ఆనపకాయ అనమాట. ఇది ఆనపకాయ వేసాను. ఇందులోని ఇదిగో ములక్కాడ, టమాటా, ఇవన్నీ అయితే సాంబార్కి ముందుగా ఈ విధంగా అయితే ఉడకపెట్టుకోవాలండి. ఈ ఉడకనిద్దాం కాసేపు. ఇదిగో పిల్లలు ఇప్పుడే లేచారండి. టీ అయితే పెట్టాను. ఇదిగో పప్పు అయితే కుక్కర్లో ఉడకబెడుతున్నానండి. పప్పు ఇందులో ఉడకబెట్టుకున్న తర్వాత సాంబార్ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మరి పిల్లలు అయితే ఇప్పుడే లేచారండి. సాంబార్ అయితే పెట్టేశాను నేను. ఇంకో పాప గుమ్మాలు తుడుస్తుంది. ఇప్పుడు పొద్దున ఒక సేల్స్ అతను వచ్చాడండి. అవి ఏంటంటే మామూలుగా మసాలా ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. తెలగపిండి తీసుకున్నానండి. తెలగపిండి వండుదామని. కాకపోతే తెలగపిండి వద్దమ్మా, సాంబార్ పెట్టన్నారు పిల్లలు. ఇదిగో తెలగపిండి అండి. ఇది మీరు తింటారా? తెలగపిండి నెలకు ఒకసారైనా తినాలండి. మరి నేనైతే మాకు ఫ్యామిలీ పెద్దది కదండి. ఇంకో 3 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ప్యాకెట్ వచ్చి 10 రూపాయలు అంటండి. 3 ప్యాకెట్లు అయితే తెలగపిండి అయితే తీసుకున్నానండి నేను. చూసారా? ఇంకా తీసుకున్నానండి. ఇగో ఇవేంటో తెలుసా? పానీపూరి అండి. ఈ పానీపూరి మన మామూలుగా పిల్లలు సాయంత్రం అయితే వాడికి పానీపూరి కావాలా అమ్మమ్మ అని అడుగుతున్నారు. అందుకని నేను ఏం చేశానంటే సాంబార్ ఎలాగ పెడుతున్నాను కదా అని ఈ పానీపూరి ప్యాకెట్లు అయితే 2 ప్యాకెట్లు తీసుకున్నానండి. ఇవేమీ కాదు, సింపులే. నూనె బాగా కాగించి నూనెలో వేయించుకుంటే బాగా పొంగిపోతాయండి. సాయంత్రం మీకు చూపిస్తాను. ఇదిగో చూసారా? 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఇగో అప్పడాలు కూడా తీసుకున్నానండి సాంబార్లో వేయించడానికి. ఇంట్లో వడియాలు ఉన్నాయి, మజ్జిగ మిరపకాయలు కూడా ఉన్నాయండి. కాకపోతే పిల్లలు అయితే తినట్లేదు, అందుకని ఇవైతే తీసుకున్నాను నేను. దీంతోపాటు ఇదిగో ఈ చిప్స్, తర్వాత ఇదిగో గొట్టాలు, ఇవి కూడా తీసుకున్నానండి. ఈ మామూలుగా తాడేపల్లి గుడన్ని అర కేజీ వచ్చేసి 50 రూపాయలు అండి. కాకపోతే 10 రూపాయల ప్యాకెట్. ప్రస్తుతానికి గుడి వెళ్ళలేం కాబట్టి నేను తీసుకున్నానండి ఇవి. ఈ గొట్టాలు ఒకరికి ఇష్టమండి. ఇదిగో ఈ బెండకాయ చిప్స్ కూడా ఇంకొకరికి ఇష్టమండి. అందుకైతే ఇవి అయితే తీసుకున్నానండి నేను, పిల్లలకి ఇష్టమని. నేనైతే నా గురించి ఏం తీసుకున్నానంటే ఫ్రెండ్స్, మరి ఇదిగో మిరియాలు. ఇది మిరియాలు పొద్దున్నే టీలో వేసుకొని తాగడం అంటే చాలా ఇష్టమండి నాకు. దగ్గు కానీ రొంప కానీ ఇలాంటివి ఏమి ఉండవు. మిరియాలు టీ పెట్టుకున్నా, అల్లం వేసుకున్నా సరే కానీ మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. మిరియాల టీ అయితే నేను ఇష్టంగా తాగుతాను ఫ్రెండ్స్. మరి చూసారు కదా? ఇగో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవ్వండి. మిరపకాయలు తీసుకున్నాను. ఇంట్లో మిరపకాయలు ఉన్నాయి కానీ లావు అండి. మన కారం ఆడిచ్చినప్పుడు ఏం చేశానంటే కొంచెం పనికిరానివన్నీ తీసి డబ్బాలో పోసాను. ఇవి సన్నకాయలు కదా, బాగా ఘాటుకుంటాయని ఈ మిరపకాయలు అయితే తీసుకున్నానండి నేను. ఏమేమి తెచ్చావు? అది ముదిరిపోయిందమ్మా ములక్కాడ. ముదిరిపోని వేసుకుంటామేంట్రా మరి చెప్తావు నువ్వు? ముదిరిపోని తెచ్చావు సుఖమేంటి? అందుకే ఒక 20 రూపాయల కాయ కొన్నాను. సరే అక్కడ పెట్టు, వేస్తానులే. సాంబార్కి ఇప్పుడు నీకు సాంబార్ కావాలా? నీ అన్నీ తీసుకొచ్చావా? వేసేసాను ఆల్రెడీ. పిందది బాగోదు. రెడీ అయిపోయిందండి. ఇగో పులప కట్ట మొత్తం వేసేసాను. మసాలా పౌడరు,
సాంబార్ పౌడర్ అండి, సారీ మసాలా పౌడర్ కాదు, సాంబార్ పౌడర్ అయితే వేస్తానండి. చూసారు కదా, ఇదిగో బాగా కాగిపోయిన ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఫ్రెండ్స్, మరి బాగా మెత్తగాని బెండకాయ ముక్కలు అయితే వెళ్ళలేదండి. చూసారా, ఈ విధంగా ముక్కలు మనం సపరేట్గా ఉడకబెట్టుకుంటే కనుక ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. అన్నీ సమానంగా అయితే ఉడికిపోయాయండి. కనీసం ములక్కాయ ముక్క కూడా విడకోకుండా ఉప్పు కారం పసుపు పట్టి చాలా బాగా ఉడికిపోయింది. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మనం చింతపండు పులుపు పోసేసామండి, బాగా మరిగిపోయింది కదా. తాలింపు అయితే పెట్టేస్తున్నాను నేను. ఇదిగో తాలింపు మన మామూలుగా అందరికీ తెలిసిందే కదా, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఇదిగోండి. తాలింపు అయితే వేసేసాను నేను. సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఇందులోకి నంచుకోవడానికి ఏం చేశానంటే, ఇందాక ప్యాకెట్లు అయితే చూపించాను కదా ఫ్రెండ్స్, మరి మీకు నేను ప్యాకెట్లు అవి కూడా ఏం చేశాను చూపిస్తాను చూడండి. ఇగో పిల్లలు ఇష్టపడ్డారని చిప్స్ అయితే తీసుకున్నానండి, బంగాళదుంప చిప్స్. ఇవి కూడా వేయించాను. మనవరాలు అయితే గొట్టాలు కావాలండి, గొట్టాలు కూడా వేయించానండి. ఇగో పిల్లలు తినడానికి అయితే అప్పడాలు కూడా వేయించాను ఫ్రెండ్స్. మరి ఇగో ఇవన్నీ వేయించి ఈ బౌల్లో ఈ గిన్నెలో అయితే తీసుకున్నానండి నేను. చూసారు కదా, సాంబారి పెట్టుకుని ముందుగా రెడీగా పెట్టుకుని ఇవన్నీ వేయించుకొని దగ్గర పెట్టుకుంటూ ఇప్పుడైతే రైస్ పెట్టానండి నేను. ఇప్పుడు వేడివేడిగా సాంబార్ వేసుకొని తింటే చాలా బాగుంటుందని నేను ఈ విధంగా అయితే రెడీ చేశానండి ఫ్రెండ్స్. మరి ఎలా ఉంది సాంబార్? బాగుందా? చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలాగే కాసుకుంటాను నేను. అన్నీ వేసి అయితే తాలింపు పెట్టాను, అన్నీ సరిపట్టుగా సరిపోయినాయి ఫ్రెండ్స్. మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు చారు లేకపోతే మనకి ఏదన్నా పప్పు కానీ ఇలాంటివి వండుకుంటాం కదా. నిన్నైతే బీట్రూట్ ఫ్రై చేశాను పిల్లల గురించి. ఈరోజైతే సాంబార్ అయితే పెట్టానండి. ఇగో దోసకాయ ముక్క కూడా వేసాను, అది కూడా బాగా ఉడికిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి సాంబారి అప్పడాలు ఉన్న ఐటమ్స్. ఓకే ఫ్రెండ్స్, భోజనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. భోజనం చేస్తుందండి పాపకైతే. నిన్న ఇవాళకి 2 రోజుల నుంచి ఫీవర్గా ఉంది, చాలా జ్వరం అయితే వచ్చేసిందండి నిన్న బట్టలు ఉతికేటప్పటికి. అందుకని రాత్రి ట్యాబ్లెట్లు అయితే తీసుకొచ్చి వేసాను, కానీ భోజనం అయితే చేయలేదండి. ఇటు చూడమ్మా, మొఖం చూసారా పేలగా అయిపోయింది. ఇక సాంబార్ కాసాను కదా, ఇవి వేసుకుని నంచుకుని తినమ్మని చెప్పాను నేను. తింటుంది, బాగుంది, తిను. ఎలా ఉందమ్మా సాంబారు? చాలా బాగుంది. బాగుందా? కడుపు నిండా తిని, ఇంకా 3 ట్యాబ్లెట్లు ఉన్నాయి వేసుకుంది కానీ. సరేనా? ఇంకో పిల్లలు అయితే వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి పెట్టేశారండి ఇక్కడ, వాళ్ళ పిన్ని గురించి. చూసారా అన్నం ఎంత పెట్టుకుందో, కొద్దిగా తింటుందండి, ఎక్కువ కూడా తిందో. లిమిట్ అన్నీని. పొద్దునుంచి టిఫిన్ చేయనప్పుడు ఆ గిన్నెడు అన్నం పెట్టుకుని తినాలండి ఈ వయసులో ఉన్న పిల్లలు. కానీ ఈ పాప అయితే అలా కాదండి, దీనికి నచ్చితేనే ఏదైనా చేస్తుంది. ఈ పిల్లలు అయితే ఏం చేస్తున్నారో చూడండి. బయట ఏం కూడా సాంబాడా చూపించు ఒకసారి మా ఫ్రెండ్స్కి. చూసారండి, ఆకులు ములక్కాడ ఇవన్నీ కోసి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. సాంబార్ కాసారంట. మా మనవడికైతే సాంబార్ అంటాం రాదండి, సాంబాడు అంటున్నారు. ఏనండి మీరు ఒకసారి. ఏం కూర? సాంబాడా? ఓకే, తిన. వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకున్నాడు ఫ్రెండ్స్, సాప వేసుకున్నారు. ఇవన్నీ చూసారా? చాలారా బాబు కలిపింది. మేత్తం మర్చిపోయా? ఉప్పు వేయలేదా? మీరు తిన్నారా అన్నము? సాంబార్ బాగుందా? జోయమ్మ నువ్వు బాగుందా సాంబారి? ఏ సాంబార్ వేసుకు తిన్నావు నువ్వు? సరే తినండి.
చూసారు కదా ఫ్రెండ్స్, మరి మబ్బు అయితే ఫుల్గా వేసుకొచ్చేస్తుంది. మళ్ళీని 2 రోజులు గ్యాప్ ఇచ్చింది అంతే. 2 రోజులు గ్యాప్ తర్వాత బట్టలు అయితే ఆరేసానండి, తీయాలి ఇవి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మరి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.